రాణా గారు ఇక్కడ 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 ఇటు సైడ్. హాయ్ అండి. హాయ్, ఫైన్. రాణా గారు, ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే కనుక సనాతన ధర్మం మీద చాలా హ్యూజ్ లెవెల్లో ఆయన చాలా ప్లాన్ చేస్తున్నారు. బట్ ఈ మూవీలో అంటే కొత్తపల్లిలో ఒకప్పుడు మూవీ చూస్తే కనుక దేవుడు అనేది మన క్రియేషనే అనేది ఒకటి కనిపిస్తుంది. అది నమ్మకం తప్ప దేవుడు ఉన్నాడా లేదా అనేది చెప్పలేమని. సో ఇది చాలా కాంట్రాస్ట్గా ఉంది. సో మీరు ఎలా యాక్సెప్ట్ చేశారు ఈ మూవీని? అరే అసలు ఒక మంచి అసలు ఈ సినిమాకి ఇలాంటి క్వశ్చన్ అడుగుతారని అసలు నేను ఊహించలేదు. అరే సో అసలు ఆ బాంబే మీడియాని తొక్కేశారు మేడం వన్ షాట్లో. ప్రవీణ గారు. సో వన్ ఇస్ అంటే నాట్ అబౌట్ బిగర్ డిబేట్స్, బట్ అంటే నాకు ఒక నచ్చిన బ్యూటిఫుల్ పాయింట్ ఏంటంటే ఈ సినిమాలో బిలీఫ్ ఇస్ సచ్ అ సింపుల్ థింగ్ అండ్ నమ్మకం అనేది ఇట్స్ సచ్ అ బిగ్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. అండ్ సమ్టైమ్స్ మీరు ఒక నిజాన్ని నమ్మించిన తర్వాత యూ కాంట్ అన్డూ దట్. ఐ థింక్ దట్ ఈస్ అ బిగర్ థీమ్ దట్ ఐ అండర్స్టూడ్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్. సో వాట్ ఎవర్ ది అదర్స్ పిక్ ఫ్రమ్ ఇట్ దే కెన్ పిక్. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ సార్. ప్రవీణ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి, చాలా బాగా చేశారు ఫస్ట్ మూవీ. అంటే ఈ మూవీ కాన్సెప్ట్ ఎట్లా చేయాలనిపించింది? అంటే ఇందులో కూడా ఒక రిస్క్ అనేది కూడా ఉంది కదా. కంచరపాలెంలో కూడా రిస్క్ ఉంది. సో నెక్స్ట్ మూవీస్ కూడా రిస్క్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? నెక్స్ట్ మూవీస్ ఆల్సో విల్ మేక్ యాజ్ రిస్కీ. యా, రిస్క్ లేకపోతే రివార్డ్ ఎక్కడ ఉంటుంది? వావ్, గ్రేట్. మొన్న గద్దర్ అవార్డ్ కూడా వచ్చింది. యా, దట్ ఈస్ ఓ సారీ, oops. That's really special. ఎందుకంటే మీకు అందరికి తెలుసు కేర్ ఆఫ్ కంచరపాలెం నేషనల్ అవార్డ్కి యాక్సెప్టెన్స్ లేదు. సో ఐ థాట్ ఇట్ వాస్ వెరీ కార్మిక్. ఇది ఎంతమంది తెలుసో లేదో, ఇట్ కుడెంట్ గెట్ టు ద నేషనల్ అవార్డ్స్ బికాస్ ప్రవీణ వాజ్ నాట్ అన్ ఇండియన్ నేషనల్ ఆరిజిన్ దట్ at that so but enough love from Telugu people made her make another film. Thank you so much. So keep supporting her and let's see Pravina make some awesome movies. ప్రవీణ గారు ఎక్కడ? yes. యాక్చువల్లీ దేవుడు అనేది నిజమా అబద్ధమా అని కాదు, అదొక నమ్మకం. చాలా మంచి పాయింట్ పట్టుకుని సినిమా తీశారు. బట్ వన్ థింగ్ నాకు అంటే ఐ విల్ ట్రై టు అవాయిడ్ స్పాయిలర్స్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఐ హోప్ సో. బెనర్జీ గారి క్యారెక్టర్ ఉంటుంది, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా వి ఫీల్ లైక్ ఆయన కరెక్ట్ కదా, మొత్తం వీళ్ళందరూ పిచ్చోళ్ళు, ఆయన ఒక్కడే కరెక్ట్ అనిపిస్తుంది. లాస్ట్కి వచ్చేటప్పటికి ఆయన పిచ్చోడిని చేసి మిగతా వాళ్ళు అందరూ కరెక్ట్ అన్నట్టు ఒక కంక్లూజన్ ఉంటుంది. సో వాట్ ఈస్ దిస్ ఐడియా యాజ్ ఎ రైటర్, యాజ్ ఎ డైరెక్టర్గా వాట్ ఈస్ దిస్ ఐడియా? యాక్చువల్లీ నేను ఈ సినిమా చాలా కేర్ఫుల్గా బోత్ సైడ్స్ చూపించాను. ఐ కెప్ట్ ఇట్ న్యూట్రల్. ఓకే, ప్రాక్టికల్గా నేను బోత్ సైంటిస్ట్ని అండ్ ఐ మీన్ యాజ్ అ ఫ్యామిలీ వర్ హిందూ, రైట్? ది గుడ్ మనకి న్యాచురల్గా ఇంట్లో పూజలు చేస్తాము, టెంపుల్స్కి వెళ్తాము. సో ఐ కెప్ట్ ఇట్ వెరీ న్యూట్రల్. నాకు రెండు నమ్ముతాను. దానికన్నా I don't know how else to explain it. I'm not going into what is right, what is wrong. No, but that's what I'm saying. So రెడ్డి గారి క్యారెక్టరు ఆయన చెప్పేది కూడా చాలా నిజం. ఆయనకి ఫైనల్గా ఆయన మీరు సరే సినిమా మళ్ళీ ఒకసారి చూస్తే అందరు క్యారెక్టర్స్ గ్రే క్యారెక్టర్స్, అందరు క్యారెక్టర్స్ ఆపర్చునిటీస్, బట్ అందరికీ ఒక ఆర్క్, ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. రెడ్డి గారు ఒక్కరే ఇన్ మై ఒపీనియన్ ఒక మారల్ బౌండరీ క్రాస్ చేస్తారు. ఆయనకే ఆ పనిష్మెంట్. నైస్ అండి. రాణా గారు, ఇందాక మీ స్పీచ్లో స్టార్టింగ్లో చెప్పారు హానెస్ట్గా ప్రమోషన్స్ చేస్తున్నాం ఈ సినిమాకి అని చెప్పి, అండ్ ఆ ఎండ్లో కూడా ఇలా మారాలి అన్నట్టు ఏదో చెప్పారు. వాట్ వాజ్ దట్ ఐడియా? అంటే హానెస్ట్ ప్రమోషన్స్ అంటే వాట్ ఈస్ దిస్ న్యూ డెఫినేషన్ ఫ్రమ్ రాణా? అంటే అండి, నార్మలీ ప్రమోషన్స్లో యాజ్ అ కాన్సెప్ట్ ఏం చేస్తామంటే సినిమాలో ఉన్న కొన్ని చిన్న చిన్న పార్ట్స్ తీసుకుని దాన్ని మ్యాక్సిమం వైరల్ చేసి మీ అందరి దగ్గర మ్యాక్సిమం హైప్ పొంది అలా బయటకు వదిలేద్దాం ఫ్రెష్ వేడి దోశలాగా. సినిమా ఎవరు చూడకుండా ఈజ్ వాట్ ద యూజువల్ ఐడియా ఆఫ్ హౌ వీ ప్రమోట్ ఫిల్మ్స్. బట్ ఐ థాట్ దిస్ వీ షుడ్ ఫ్లిప్ అరౌండ్. అండ్ చాలాసార్లు ఏమవుతుందంటే ఇంటర్వ్యూలు చేసేటప్పుడు కానీ మీతో మాట్లాడేటప్పుడు కానీ మీరు సినిమా చూస్తుండ్రు, ఏదో ఒక అజంప్షన్తో మాట్లాడుతూ ఉంటాం. అండ్ సమ్వేర్ ద ప్రెస్ మీట్ డజంట్ ఫీల్ ఫుల్ఫిల్డ్ ఇన్ సమ్ మేనర్. సో ఐ థాట్ దిస్ ఇస్ అ గుడ్ వే టు స్టార్ట్ ఫర్ దిస్ ఫిల్మ్. ఓకే, అండ్ ఒక కొత్త చిన్న సినిమాలు చేసి స్పిరిట్నో లేకపోతే సురేష్ ప్రొడక్షన్స్నో అప్రోచ్ అయితే అసలు వాట్ ఈస్ దట్ రానా బ్రింగ్స్ టు ద టేబుల్?